యాహ్! ఈరోజు లూయిసే నైన్త్ చాప్టర్. నైన్త్ ఓకే. చాప్టర్ ఓకే. ఓకే. వినబడుతుంది కదా! ఆ! ఆ! ఓకే. సో, ఈ నైన్త్ చాప్టర్‌లో ఏంటంటే, మనము ప్రీవియస్ చాప్టర్‌లో మనము నేర్చుకున్నాం గదా! మనం ఫిజికల్ బాడీ పైన ఎలా వర్క్ చేయాలి, మెంటల్ బాడీ పైన ఎలా వర్క్ చేయాలి, మన సోల్ పైన ఎలా వర్క్ చేయాలి అని ఎన్నో రకాలుగా నేర్చుకున్నాం గదా! ఇందులో ఏంటంటే డైలీ వర్క్ ఈ అన్నిటిని డైలీ మనం ఎలా ప్రాక్టీస్ చేయాలి అనేది ఇందులో చెప్పారనమాట. ఏంటంటే మనకు చాలా వర్క్ అనిపిస్తది. ఈ ఎక్సర్‌సైజెస్ చేయడము, ఫిజికల్ బాడీని చూసుకోవాలంటే ఎక్సర్‌సైజ్ చేయాలని అన్నారు. మళ్ళీ మెడిటేషన్ చేయాలన్నారు, ఎఫర్మేషన్స్ చేసుకోవాలని అన్నారు, విజువలైజేషన్ ఇదంతా అసలు ఎక్కడి నుంచి అవుతది? మనకున్న టైంలో అన్నా థాట్ వస్తది గదా! మనకి ఫస్ట్ ఇవన్నీ మనం ఇంక్లూడ్ చేసుకోవాలి. మనం ఇప్పుడున్న ప్రస్తుతం లైఫ్‌లో ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకోవాలి. ఆ థాట్స్ మార్చుకోవాలి అనంటే ఇదంతా ఎలా వర్క్ చేయడం అనంటే ఆవిడ డైలీ లైఫ్ ఎలా ఉంటది తనది అనేది ఇక్కడ చెప్పారు. తనేమంటారంటే ఫస్టే అన్నీ చేయాలి నేను ఇది చేయాలి, అది చేయాలి అని అన్నీ మనం లిస్ట్ పెట్టేసుకొని ఫస్ట్ ట్రై చేస్తూ ఉంటే, ముందే మనం అచీవ్ చేయలేమేమో. ఎలా అంటే చిన్న పిల్లలు నడుస్తూ ఉంటే లేచి నడవగానే వాళ్ళకి నడక మొత్తం రాదు. ఫస్ట్ ఒక స్టెప్ ఏస్తారు. కానీ ఏసిన తర్వాత వాళ్ళు కింద పడగానే అయ్యో! నాకు నడవడం రావట్లేదు అని చెప్పేసి నడక మానరు. అలా పడుతూ ఉన్నా మళ్ళీ మళ్ళీ లేస్తూ, మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తూ ఎప్పుడో ఒకసారి అచీవ్ చేస్తారు. సో, అలాగే మనం ఏమేం ఇంక్లూడ్ చేసుకుందాం అనుకుంటున్నాం ఇప్పుడు మనకు ప్రస్తుతం ఉన్న లైఫ్‌లో, ఇవన్నీ కూడా ఒకటే రోజులో ఇంప్లిమెంట్ అవ్వవు. కొన్ని వీలైనంతగా ఒక్కొక్కదాన్ని ఇంక్లూడ్ చేసుకుంటూ, అది మొత్తం అచీవ్ అయిన తర్వాత మనము చిన్నగా అచీవ్ చేసినా గానీ దాన్ని అప్రిషియేట్ చేసుకోమని చెప్తున్నారనమాట. ఎలా అంటే ఆమె గూడా ఫస్ట్ లెక్చర్ ఇచ్చినప్పుడు మనం గూడా ఏదైనా ఫస్ట్ చేసినప్పుడు నేను ఈరోజు బాగా చేయలేదు. ఒకవేళ మెడిటేషన్ ట్రై చేసినప్పుడు శ్వాస మీద ధ్యాస పెట్టాలి అంటే, అయ్యో! నేను అసలు పెట్టలేకపోతున్నా. నాకు చాలా ఆలోచనలొస్తున్నాయి అని మళ్ళీ మనము అలా ఆలోచించకూడదనమాట. ఓకే. నేను ఈరోజు అటెంప్ట్ చేశాను. గుడ్ జాబ్. ఈరోజు అటెంప్ట్ చేశాను. ఇంకొక కొన్ని సార్లు అటెంప్ట్ చేసేస్తూ ఉంటే నేను మాస్టర్ అయిపోతాననుకోవాలనమాట. ఆమె గూడా ఫస్ట్ లెక్చర్ ఇచ్చిన తర్వాత నేను ఇది బాగా చేయలేదు, అది బాగా చేయలేదు అని తనని తక్కువ చేసుకోకుండా ఫస్ట్ టైమే నేను ఫెంటాస్టిక్ జాబ్ చేశా. చాలా బాగా చేశాను అని తనని తాను మెచ్చుకుంది. తనని తాను అప్రిషియేట్ చేసుకుందనమాట. అప్రిషియేషన్. అది చేసుకొని ఇప్పుడే ఇంత బాగా చెప్పాను. నేను ఇంకా 6 లెక్చర్స్ ఇస్తే నేను ఇంకా ప్రొఫెషనల్ అయిపోతాను దీంట్లో. చాలా గ్రేట్ జాబ్ చేశాను నేను అని అనుకోని, ఆ తర్వాత మళ్ళీ తను మళ్ళీ ఇంప్రూవ్ చేసుకోవాలి గదా! మనం ఇచ్చిన స్పీచ్‌లో కూడా ఇంప్రూవ్‌మెంట్ చూసుకోవడానికి ఓకే. ఇక్కడ ఇలా కాకుండా ఇలా మాట్లాడితే ఇంకా బావుంటుంది. ఈ ఈ ఈ ఇక్కడ ఎక్కడెక్కడ ఇంకా బాగా ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏమేమి ఆలోచించాలి, ఏమేమి ఎక్కడ ఇంప్లిమెంట్ చేయాలి అని అలా చూసుకుంటూ ఉన్నారనమాట. అందుకని ఎప్పుడైనా మనం ఒక వర్క్ చేసినప్పుడు, ఇంప్లిమెంట్ చేసినప్పుడు అది చేయలేకపోతే తక్కువ చేసుకొని ఇది నా వల్ల అవ్వట్లేదు, ఇది నాతో కాదు అని అనుకోకుండా మనం దాన్ని ప్రయత్నిస్తూనే ఉండాలి. అటెంప్ట్ చేసినందుకు కూడా మనం అప్రిషియేట్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉండాలనమాట. ఈవిడ మళ్ళీ స్పిరిచ్యువల్ లాస్ ఇక్కడేంటంటే మనకి ఎఫర్మేషన్స్ గురించి బాగా చెప్తున్నారు గదా! దీంట్లో. ఎఫర్మేషన్స్ ఎలా వర్క్ అవుతాయి అనే దానికి ఈవిడ ఇంకా ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నారంటే తను ఈ బుక్ రాయడానికి ఒక సిస్టమ్ కొనుక్కున్నారంట. ఆ సిస్టమ్‌లో వర్డ్ ప్రాసెసర్ యూజ్ చేసి ఇదంతా టెక్స్ట్ అంతా టైప్ చేస్తూ ఉంటారు గదా! ఆమె ఏమైందంటే ఆ సిస్టమ్‌ని మ్యాజిక్ లేడీ అని అంటున్నారనమాట. ఈ మ్యాజిక్ లేడీ ఎందుకంటే ఆవిడ ఏమి టైప్ చేయాలనుకుంటుందో అదంతా అది చూపిచ్చేస్తుంది గదా! అదంతా మ్యాజిక్ అనమాట. మన స్పిరిచ్యువల్ లాస్ కూడా మనం ఇప్పుడు హెల్త్ కావాలి అని మనం అనుకుంటే ఎఫర్మ్ చేస్తే అది ఖచ్చితంగా అది వర్కౌట్ అవుతదనమాట. అది ఎందుకని వర్కౌట్ కాదు. ఇప్పుడు గూడా మనం టైప్ చేసినప్పుడు ఒక్కోసారి స్పెల్లింగ్ మిస్టేక్స్ అన్నీ చేస్తూ ఉంటాం. అది చేసి మనం అది కరెక్ట్ చేసుకోకుండా అది కరెక్ట్ చేసుకోకుండా అయ్యో! తప్పొస్తుందని అనుకుంటాం. ఇప్పుడు ఒక లెటర్ టైప్ చేయబోయి ఇంకొక లెటర్ టైప్ చేస్తాం. కానీ అదేంటంటే మనం ఏ లెటర్ టైప్ చేస్తే ఆ లెటర్ ఖచ్చితంగా అక్కడ అపియర్ అయితది. అదే మ్యాజిక్ వర్క్ అనమాట. ఎస్ లెటర్ టైప్ చేసినప్పుడు ఎస్ అనేదొస్తుంది. డి అనేది టైప్ చేసినప్పుడు డి అనేది ఖచ్చితంగా వస్తుంది. అలాగే అది ఎలా మ్యాజిక్ వర్క్ అవుతుందో కంప్యూటర్‌తో ఈ స్పిరిచ్యువల్ లాస్ కూడా అలాగే వర్క్ అవుతాయి. నేను హెల్తీగా ఉంటాను అని అన్నప్పుడు అది ఖచ్చితంగా వస్తదనమాట. మనము దానికి అడ్డు అన్నీ వేస్తూ అది వర్క్ అవ్వట్లేదు అని అనుకుంటాము. బట్ స్పిరిచ్యువల్ లాస్ కూడా అలాగే వర్క్ అవుతాయి. మ్యాజిక్ అనేది డెఫినెట్‌గా అవుతది. ఆహ్, ఈ కొత్త లాంగ్వేజ్‌ని మనం నేర్చుకుంటూ ఉంటున్నామన్నమాట. ఈ కొత్త లాంగ్వేజ్ అంటే ఏంటంటే, మన అఫర్మేషన్స్‌ని మనం ఇప్పుడు నేర్చుకుంటున్నాం. ఇదంతా కొత్తగా మనం నేర్చుకుంటున్నాము. బట్ ఎండ్ రిజల్ట్ ఖచ్చితంగా వస్తది. మనం అనుకున్నాం గదా! ఆ టమాటోస్ అన్నీ ఎండ్‌లో వస్తాయి. కాకపోతే మనం ప్రయత్నిస్తూ వెళ్తూ ఉండాలన్నమాట. అది మళ్ళీ మనం ఇప్పుడు నేర్చుకుందాము అని అనుకున్నాం. ఎన్ని లెవెల్స్‌లో ఎలా మనం ఇంక్లూడ్ చేసుకుందాము, ఏంటి అనేదంతా ప్లానింగ్ అంతా ఉంది. ఆ నేర్చుకునే దాన్ని మళ్ళీ రీఇన్ఫోర్స్ చేసుకోమని చెప్తున్నారనమాట. ఎలా రీఇన్ఫోర్స్ చేసుకోమంటున్నారు? ఇంకా బెటర్ వేస్‌గా ఎలా మనం నేర్చుకోవాలి అనుకున్న కొత్తగా నేర్చుకుంటున్నాం గదా! ఇది కొత్త లాంగ్వేజ్ లాగనమాట. ఇంకా ఈ అఫర్మేషన్స్ అనేది గాని, మెడిటేషన్ గాని ఇదంతా ఈ కొత్తది. ఇంకా ఎన్ని వేస్‌లో నేర్చుకోవచ్చంటే ఎక్స్‌ప్రెసింగ్ గ్రాటిట్యూడ్‌ని ఎక్స్‌ప్రెస్ చేస్తూ మనము
రీఇన్ఫోర్స్ చేయాలనమాట. ఎఫర్మేషన్స్‌ని రాసుకోమంటున్నారు. రైటింగ్ ఎఫర్మేషన్స్ అంటే ఎన్ని రకాలుగా మనం రీఇన్ఫోర్స్ చేసుకోవచ్చు దాన్ని అనేది చెప్తున్నారు. ఎక్స్‌ప్రెసింగ్ గ్రాటిట్యూడ్, రైటింగ్ ఎఫర్మేషన్స్, సిట్టింగ్ ఇన్ మెడిటేషన్, ఎంజాయింగ్ ఎక్సర్సైజ్, ప్రాక్టీసింగ్ గుడ్ న్యూట్రిషన్, డూయింగ్ ఎఫర్మేషన్స్ అలౌడ్, సింగింగ్ ఎఫర్మేషన్స్, టేకింగ్ టైమ్ ఫర్ రిలాక్సేషన్ ఎక్సర్సైజెస్, యూజింగ్ విజువలైజేషన్, మెంటల్ ఇమాజినరీ, రీడింగ్ అండ్ స్టడీ. ఇవన్నీ కూడా మనము అన్నీ నేర్చుకోవాలి అని చెప్తున్నారనమాట. కానీ ఇవన్నీ చూస్తే ఇన్ని ఇంక్లూడ్ చేసుకోవాలా ఏంటి అని అన్నట్టుగా మనకి అనిపిస్తది గదా! కానీ ఆవిడ డైలీ వర్కౌట్ ఎలా ఉంటదని చెప్పారనమాట. ఇది మనం ఆమె స్కెడ్యూల్ మనం ఫాలో అయిపోతే మనకన్నీ ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు మన లైఫ్‌లో. ఆవిడ ఏం చెప్తున్నారంటే ఫస్ట్ మార్నింగ్ లెగవగానే లెగుస్తూనే ఆమె థాంక్‌ఫుల్ ఆ గ్రాటిట్యూడ్ అనే ఎనర్జీతో ఉంటారనమాట. ఎలా థాంక్ యూ చెప్తారనంటే అసలు పడుకున్న బెడ్‌కి గూడా అంతసేపు తను పడుకున్నందుకు ఆ బెడ్ షీట్‌కి, ఆ బెడ్‌కి అన్నిటికి థాంక్ యూ చెప్తారంట. మళ్ళీ ఈరోజు గూడా మనకి లైఫ్ వచ్చింది కదా! ఇంకా ఎన్నో చేస్తాం. ఇంకో 24 అవర్స్ మన లైఫ్‌లో వచ్చాయి. కాబట్టి మన లైఫ్‌లో ఇప్పుడు ఏమేమి ఉన్నాయి, దేనికి మనం థాంక్‌ఫుల్‌గా ఉన్నామో అన్నిటికి గ్రాటిట్యూడ్ చెప్పుకుంటారంట ఫస్ట్ లెగవగానే. ఆ తర్వాత స్నానం చేసి మెడిటేషన్ చేసుకుంటారంట. మెడిటేషన్ ఆ తర్వాత ఎఫర్మేషన్స్ అండ్ ప్రేయర్స్. మనం గూడా స్నానం చేస్తాం. స్నానం చేసాక పూజ చేసుకుంటాం ఇమ్మీడియేట్‌గా. ఆ పూజ చేసినప్పుడే అక్కడే కూర్చొని మంచిగా ధ్యానం చేసుకొని, మనం ఈ ఎఫర్మేషన్స్ అన్నీ ఇంక్లూడ్ చేసుకోవాలనుకుంటున్నాం గదా! ఎఫర్మేషన్స్ మనకి ప్రేయర్స్ అన్నీ అక్కడే ఆ వర్క్ అక్కడే కంప్లీట్ చేసుకొని, ఆ తర్వాత ఒక 15 మినిట్స్ ఎక్సర్‌సైజ్ చేస్తారంట. ఎక్సర్సైజ్ చేసుకొని, ఆ ట్రాంపోలిన్ పైన ఎక్సర్సైజ్ చేసుకొని, టీవీలో ఒక 6:00కి ఏరోబిక్స్ ప్రోగ్రామ్ ఏదో వస్తే దాంతో ఆవిడ ఎక్సర్సైజ్ ఆ 6:00కి మార్నింగ్ 6 ఏఎంకి ఏరోబిక్స్ ఎక్సర్సైజ్ చేస్తారంట. ఓకే. అంటే 6:00 ఎక్సర్సైజ్ చేస్తున్నారు అనంటే ముందు తను ఎంతో వర్క్ ఫినిష్ చేసింది. తన షవర్ అయిపోయింది. తన ప్రేయర్స్ అయిపోయినాయి, ఎఫర్మేషన్స్ అయిపోయినాయి, మెడిటేషన్ అయిపోయింది. గ్రాటిట్యూడ్ అనే పవర్ పొద్దున్న లేవగానే మనం థాంక్ యూ చెప్తున్నామంటే మనం హైయెస్ట్ ఫ్రీక్వెన్సీతో ఉంటున్నామనమాట. ఆ గ్రాటిట్యూడ్ అనే ఫ్రీక్వెన్సీతోని ఉంటున్నాం మనం. సో, ఆవిడ ఇయన్నీ అయిపోయినాయి. అంటే ఆవిడెప్పుడో 4:00 లెగుస్తారనమాట. మనం గూడా మార్నింగ్ 4కి లెగిస్తే ఇవన్నీ మనకి ఇంక్లూడ్ అయిపోతూ ఉంటాయనమాట. ఆ తర్వాత మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి జ్యూసెస్ అన్నీ తాగుతారంట. ఆ జ్యూసెస్ తాగుతూ కూడా అక్కడ కూడా మళ్ళీ గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేయడం. ఎలాగంటే మదర్ ఎర్త్ ఎంతో కష్టపడి ఈ 5 ఎలిమెంట్స్‌ని అన్నిటిని కలిపితేనే మనకు ఆ ఫ్రూట్ మనకొచ్చింది గదా! ఒక ఫ్రూట్, ఒక చెట్టు సన్‌రైజ్ నుంచి న్యూట్రిషన్స్ తీసుకొని, ఎర్త్ నుంచి న్యూట్రిషన్స్ తీసుకొని, ఎయిర్, వాటర్ అవన్నీ కూడా కలిపి 5 ఎలిమెంట్స్‌ని కలిపి మనకి మదర్ నేచర్ ఇస్తున్న ఒక గిఫ్ట్ అనమాట. అది అంత అద్భుతంగా ఇచ్చినందుకు మదర్ ఎర్త్‌కి థాంక్ యూ చెప్పుకుంటూ అంటే ఆ గ్రాటిట్యూడ్ అనే హైయెస్ట్ ఎనర్జీతో ఉంటూ తన బాడీని చేసుకుంటున్నందుకు ఆ ఫ్రూట్స్‌కి థాంక్ యూ చెప్తూ, మదర్ ఎర్త్‌కి థాంక్ యూ చెప్తూ అలా హెర్బల్ టీ అండ్ జ్యూసెస్ తాగుతారంట. ఆ తర్వాత లంచ్ టైమ్‌లో ఏం చేస్తారంటే, మనం ఇప్పుడు ఎఫర్మేషన్స్ మిర్రర్ వర్క్ యూజ్ చేయాలి. మిర్రర్‌లో ఉండి మన ఎఫర్మేషన్స్ అన్ని ప్రాక్టీస్ చేసుకోవాలి. ఎలా అంటే మనం కళ్ళు పెట్టుకొని చూస్తూ మన పాస్ట్ అంతా మనం చేంజ్ చేస్తూ ఉంటామనమాట. పాతదంతా తీసేస్తూ కొత్తగా ఉన్నదాన్ని మనము మళ్ళీ సృష్టించుకుంటూ ఉంటాం కదా! ఈ లంచ్ టైమ్‌లో బిఫోర్ లంచ్ ఈ ఎఫర్మేషన్స్ అన్నీ ప్రాక్టీస్ చేస్తారంట. ఆమెకి ఇంకా సింగింగ్ గూడా ఇష్టం గాబట్టి, ఆ సెంటెన్సెస్‌ని ఏవైతే చేంజ్ చేసుకుందాం అనుకుంటున్నారో, ఇంకా దేనికి థాంక్‌ఫుల్‌గా ఉన్నారో అవన్నీ ఒక సాంగ్ రూపంలో గూడా తను చేస్తారంట. ఆ తర్వాత లంచ్‌కి ఒక లార్జ్ సాలడ్ బాగా అట్లా తీసుకొని మళ్ళీ థాంక్ యూ చెప్పడం. ఆ తీసుకున్న ఫుడ్‌కి. తర్వాత ఆహ్, ఇంకా ఇంకా లేట్ ఆఫ్టర్‌నూన్ అంతా డీప్ రిలాక్సేషన్ ఎక్సర్‌సైజెస్ అలాంటియన్నీ టేప్ పెట్టుకొని వినడం ఇలాంటియన్నీ చేస్తూ ఉంటారంట. డిన్నర్‌కేమో మంచిగా వెజిటబుల్స్, ఏదైనా గ్రెయిన్ ఇలాంటివి. ఇలా ప్రతి ఒక్కటి చేస్తూ ఉంటే అన్నీ గూడా ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండొచ్చనమాట. ఈవినింగ్ కొన్నిసార్లు బుక్ చదవడం. మనం స్వాధ్యాయం కూడా ఇంక్లూడ్ చేసుకోవాలనుకుంటున్నాం గదా! ఈవినింగ్ కొన్ని మూమెంట్స్ అట్లా బుక్స్ చదవడము, కొత్త విషయాలు నేర్చుకోవడము. ఆ తర్వాత తన ఎఫర్మేషన్స్‌ని 10-20 టైమ్స్ రాస్తారంట ఈవినింగ్. ఆహ్, సో, ఇంకా ఈవినింగ్ అయిపోయిన తర్వాత డిన్నర్ అయిపోయాక ఇంకా మళ్ళీ నిద్రపోవడం. నిద్రపోయేటప్పుడేమో మళ్ళీ ఆ రోజంతా ఏం చేశాము అనేటివి మొత్తం కలెక్ట్ చేసుకుంటారనమాట. థాట్స్ ఈ రోజంతా ఏం చేశాము అని మళ్ళీ గుర్తు తెచ్చుకొని, ఎందుకు గుర్తు తెచ్చుకోవడం అంటే మళ్ళీ మనం చూసుకుంటాం. ఏవేవి అచీవ్ చేసినాం, ఏవేవి అచీవ్ చేయలేదు. ఇంకా ఏం చేయాలి, ఎక్కడెక్కడ కరెక్షన్స్ చేసుకోవాలి. ఇదంతా చెక్ చేసుకోవాలనమాట నైట్ ఆ డే మొత్తం. ఏంటి మంచిగా అయిన దానికి థాంక్ యూ చెప్తూ, ఎక్కడన్నా మిస్టేక్స్ చేస్తుంటే మళ్ళీ మనం కరెక్ట్ చేసుకుంటూ, మనది మనం చూసుకుంటూ ఉండాలి. ఆ తర్వాత నైట్ పడుకునే ముందు గూడా తను ఎఫర్మేషన్ చేసే పడుకుంటారనమాట. ఏం ఎఫర్మేషన్ చేస్తారంటే, ఐ విల్ స్లీప్ డీప్‌లీ అండ్ సౌండ్‌లీ అని చెప్పేసి మార్నింగ్ పూట నేను ఫ్రెష్‌గా లెగుస్తాను అనే ఎఫర్మేషన్ చెప్పుకొని
ఇంకా న్యూ డే కోసం ఎదురు చూస్తూ ఉన్నాను అనే ఎఫర్మేషన్ చెప్పుకొని పడుకుంటారంట. సో, ఇదంతా వినడానికి ఇన్ని చేయాలని అనిపిస్తుంది. బట్ కొన్ని రోజులు ప్రాక్టీస్ అయిన తర్వాత ఒకరోజు చేసి ఇవాళ అన్నీ నేను చేయలేదని అనుకోకుండా మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఇవన్నీ గూడా మనం ఇంక్లూడ్ చేసుకోగలుగుతామనమాట. సో, ఇంకా మనం మళ్ళీ పడుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే లెగుస్తాం. నెక్స్ట్ డే లెగవగానే అబ్బా! ఇంకొక రోజొచ్చేసిందా? అప్పుడే తెల్లారిందా? ఇప్పుడు లెగవాలా? అని అలాంటి ఆలోచనలేమి పెట్టుకోకుండా మళ్ళీ మనం ఆ థాంక్‌ఫుల్‌తోనే మనం కంటిన్యూ చేయాలనమాట. గ్రాటిట్యూడ్‌తో స్టార్ట్ చేస్తూ మళ్ళీ మిగతా ప్రోగ్రామ్ అంతా మనం కంటిన్యూ చేసుకోవాలి. అదొక లూప్ లాగా వెళ్ళిపోతూ ఉంటదనమాట ఇంకా. సో, ఆహ్, సో ఇదండి ఈ చాప్టర్‌లో మనం నేర్చుకోవాల్సింది డైలీ వర్క్. ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలి? ఇప్పుడు మనం నేర్చుకున్న నాలెడ్జ్ అంతా అన్నీ ఏ లెవెల్‌లో మనము మైండ్‌లో, బాడీ ఫిజికల్ బాడీ, మెంటల్ బాడీ అండ్ సోల్ లెవెల్‌లో మనం వర్క్ చేయాలని అనుకున్నాం కదా! ఇవన్నీ కూడా మనము ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా మనకి రిజల్ట్స్ వస్తాయని చెప్తున్నారు. మనం కూడా మొత్తం అన్నీ పాటిద్దాము. ఓకే. థాంక్ యూ.